భగవద్గీత చదివాడు కానీ అర్థం కాలేదు, ఏడుపుంది. యుద్ధం చేయబోయి అన్నాడు భగవద్గీతలో. చచ్చావా పైలోకాలు పోతావు, గెలిచావా ఈ రాజ్యం నీది, దేనికి ఏడుస్తున్నావు? హతో వా ప్రాప్స్యసి స్వర్గం, నువ్వు చనిపోతే స్వర్గలోకానికి వెళ్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చంపువాడిని, ఆ భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని చంపు. ఒకవేళ నువ్వు వాడి చేతిలో నువ్వు చచ్చావనుకో, నువ్వు వీరస్వర్గం వెళ్తావు. నీ ధర్మం చంపడం వాళ్ళని, నీ ధర్మం నువ్వు చెయ్యి. మన ధర్మం కూడా మనం చేస్తున్నాము. ఎవడైనా జంతువులను చంపితే తింటే మనం వాడిని ఎదిరిస్తాము, పిరమిడ్ మాస్టర్లు అందరూ. అది మన యుద్ధము. అర్జునుడి యుద్ధం కౌరవులను చంపడము, పిరమిడ్ మాస్టర్ల యుద్ధము మాంసాహారులను తప్పుపట్టడము, చెప్పడం అరే నువ్వు మాంసం తినకూడదు రా అని చెప్తూనే ఉండడం. వాడిని మనం చంపం, చంపే హక్కు మనకి లేదు. కానీ మాటలు చెప్తాం, ఒరే నువ్వు ఆ కోడిని మేకని చంపద్దు. వాడు మనం చంపినా సరే మనం అదే చెప్తూ ఉంటాము. ఎవడి కత్తి అయినా నా మెడ మీద వస్తే నేను చెప్తాను, అరే నువ్వు కోడి తినకు, నన్ను కాల్సి చంపకని, కోడిని చంపకు, మేకని చంపకు అని చెప్తాను. నా నెత్తి మీద, నా మెడ మీద కత్తి ఉన్నా సరే. అది మటుకు చెప్పడం మానను. అది నా యుద్ధము, నా కర్తవ్యము, మన అందరి కర్తవ్యం అదే. అదొక్కటే మన కర్తవ్యము. ఏ జంతువు చంపబడకూడదు, ఏ పక్షి చంపబడకూడదు, ఏ చేప పట్టుకోబడకూడదు. ఆ చేపని నీళ్ళ నుంచి తీసే హక్కు ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడబ్బా? నిన్ను నీళ్ళలో పెడితే నువ్వు ఎంత గిలిగిల కొట్టుకుంటావో, చేపని నీళ్ళ నుంచి బయటికి తీస్తే అది అంత గిలిగిల కొట్టుకుంటుంది. పక్షులను పంజరంలో పెట్టకూడదు. ఒక పక్షిని నువ్వు పంజరంలో పెట్టావనుకో, వచ్చే జన్మలో నువ్వు పంజరంలో చిక్కుకుంటావు. అలాంటి పరిస్థితి నీకు వస్తాయి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీస్. నీ వాస్తవాలను, భవిష్యత్తు నువ్వే సృష్టించుకుంటున్నావు ఈ వర్తమానంలో నీ జీవించే విధానం వల్ల. నిన్ను నువ్వు సరి చేసుకో. అసత్యంలోంచి సత్యంలోకి రా, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రా, తమస్సులోంచి జ్యోతి వైపు రా.